మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశిక్కి మాధురి ఫోన్ చేస్తుంది. చెప్పు మాధురి అని కౌశికి ఇక స్పీకర్ ఆన్ చేసి మాధురితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం అక్క అని చెప్తూ ఉంటే, ఏంటి దుబాయ్ వెళ్ళిపోతున్నారా? ఏంటి ఇంత సడన్గా దుబాయ్ ప్రోగ్రామ్? ఎవరెవరు వెళ్తున్నారు? నువ్వు నీ భర్త వెళ్తున్నారా, లేకపోతే అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మేము ఫ్యామిలీ మొత్తం దుబాయ్ వెళ్ళిపోతున్నాం అక్క అని చెప్తూ ఉంటే, అవునా అని కౌశికి అయితే చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మాధురి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే కేదార్ దాత్రికి ఈ విషయం మొత్తం వినేస్తారు. వెంటనే బయటికి వస్తారు. ఉన్న పలంగా ఆ కృష్ణప్రసాద్ ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అంటే మనం అరెస్ట్ చేయబోతున్నామన్న విషయం తెలుసుకొని ఈ కంట్రీ దాటి వెళ్ళిపోవటానికి ట్రై చేస్తున్నాడు దాత్రి అని కేదార్ చెప్తాడు. అవును అని దాత్రి అంటుంది. ఒక్కసారి ఆ కమిషనర్ సత్యప్రసాద్ కంట్రీ దాటి వెళ్ళిపోయాడు అంటే మనం ఎప్పటికీ అరెస్ట్ చేయలేం కేదార్ అని దాత్రి చెప్తుంది. అవును, ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అడుగుతాడు. వెంటనే దాత్రి సాధు నాయక్కి కాల్ చేస్తుంది. ఆ కమిషనర్ సత్యప్రసాద్ దుబాయ్ పారిపోతున్నాడు. ఒక్కసారి కంట్రీ దాటి వెళ్ళిపోతే మనం ఎప్పటికి కూడా అరెస్ట్ చేయలేం. కాబట్టి మాకు అతన్ని అరెస్ట్ వారెంట్ కావాలి. మేము వెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తాం. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని సాధు నాయక్ని అడుగుతూ ఉంటుంది. ఓకే గ్రాంటెడ్ అని సాధు నాయక్ అంటాడు. ఇక మాధురిని తీసుకుని కమిషనర్ సత్యప్రసాద్ ఒక ఫ్యామిలీతో సహా ఈ కార్లో బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. కేదార్ దాత్రి కార్లో వచ్చి వాళ్ళ కార్ని అడ్డగిస్తారు. నేరుగా ఇక జేడీలా గన్ను పట్టుకొని కారులో ఉన్న సత్యప్రసాద్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మర్యాద కారు దిగండి అని చెప్తూ ఉంటుంది. కమిషనర్ అయితే ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు.